హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేకా యాత్ర అఫీషియల్ ఛానల్. నేను మీ జేకా యాత్రికుని. ఈరోజు వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? బెంగళూరు సరౌండింగ్స్ అన్ని చూసేశారా? మంచి బైక్ ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నారా? నేను మీకోసం తీసుకొచ్చాను ఒక వండర్ఫుల్ ప్లేస్. ఇది మన హోసూరు పక్కనే ఉన్న షోలాగిరికి సమీపంలోనే ఉంది. అదే మన శివన్ టెంపుల్. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ వాతావరణం కానీ, చెట్లు కానీ, నది కానీ ఎంత అమేజింగ్ ఉన్నాయంటే ఒక్కసారి మీరు రియల్గా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఈ ప్లేస్ మీరు ఫ్యాన్స్ అయిపోతారు. అండ్ మీరు ఫోటోషూట్ కోసం ఆలోచిస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెంటనే ఇక్కడికి వచ్చేయండి. ఒకసారి ఇటువైపు మీరు చూసినట్లయితే మొత్తం మంచి వాటర్, అలాగే చెట్లు, ప్రకృతి అందాలు, ఈ యొక్క గ్రీనరీ అనేది చాలా అంటే చాలా బాగుందండి. మీలో ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ప్లేస్ అని నేనైతే చెప్తున్నాను అండ్ సజెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక వీకెండ్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే వన్ ఆఫ్ ద మెమరబుల్ ప్లేస్ అయిపోతుంది మీకు. ఇప్పుడైతే మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రదేశాలను అవన్నీ మీకైతే చూపిస్తాను. పదండి వెళ్దాం. ఈ లొకేషన్కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ ప్రదేశానికి కార్తీక మాసంలో జనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనమైతే ఈ వాటర్లో జాగ్రత్తగా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, వాటర్ అయితే మరి లోతుగా ఏం లేవు, కానీ మనమైతే మన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ ఆలయానికైతే ప్రత్యేకించి పూజారి అయితే ఎవరు లేరు. మీరు ఎవరితో వచ్చినా సరే మీరే స్వయాన దేవునికి పూజ చేసుకొని ఇక్కడ మీరు ప్రకృతి అందాలను ఆస్వాదించి అయితే వెళ్ళొచ్చు. పూజారి ఏదో ఒక టైంలో వస్తాడంట, ఆ వచ్చిన టైంలో ఉంటే మాత్రం ఆయన పూజలు చేస్తాడు, లేకపోతే మనమే పూజలు చేసుకోవాలన్నమాట. ఈ నది పేరు వచ్చేసి పొన్నియార్ రివర్ అనమాట. ఇది మనకు నంది హిల్స్ దగ్గర చిక్బల్లాపూర్ డిస్టిక్లో ఇది స్టార్ట్ అయిపోయి 400 కిలోమీటర్స్ ఇది ఇట్లనే ఫ్లో అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. చూసారుగా, ఈ ప్లేస్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.